నేను హోటల్ బుక్ చేశాను. వీళ్ళు మాత్రం మనకు విల్లా ఇచ్చేశారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఎంత పెద్దగా ఉందో ఎలిఫెంట్. వావ్. మన డైరెక్ట్ జపాన్ వర్షన్ వ్యాగనార్ ట్రై చేస్తున్నాం. అసలు కనిపిస్తాయా లేవా అని చెప్పేసి చూస్తున్నాం. సడన్ గా రెండు కనిపించేసరికి మన డ్రైవర్ ఆపేశాడు. నమస్తే అందరికి, నా పేరు సాయి కుమార్. శ్రీలంకలో వచ్చేసి యాక్చువల్గా డే 3 మీకు చెప్పాను కదా, కొలంబో టు ట్రింకోమలై వచ్చాను. ప్రీవియస్ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. ట్రింకోమలై మొత్తం డే ట్రిప్ ఉంటుంది. నేనున్న హోటల్ వచ్చేసి ఇక్కడికి బీచ్కి దగ్గరలోనే ఉప్పు వెళ్ళి బీచ్ అని ఉంది. జస్ట్ అదే ఒక 20-30 మీటర్స్లో బీచ్ ఉంది ఈ హోటల్కి. లియోనా బీచ్ హోటల్ అండ్ రెస్టారెంట్. చూడండి, ఇది హోటల్ అయితే ఇలా ఉంది. మీరు ఇటు వెళ్తే జస్ట్ ఒక 100 మీటర్స్లో మెయిన్ రోడ్కి వెళ్ళిపోతారు. నాకు ఈ హోటల్ వచ్చేసి అరౌండ్ 2500 పడింది. మీకు లాస్ట్ వీడియోలో రూమ్ టూర్ ఇచ్చాను. చాలా పెద్దగా ఉంది. 3 బాల్కనీస్, 3 సైడ్స్ మొత్తం ఓపెన్ సీ బాల్కనీస్ ఉన్నాయి. టెర్రస్ ఉంది. 2 అడల్ట్స్ 1 నైట్ వచ్చేసి 2500 పడింది. ఈరోజు నేను వచ్చేసి ట్రింకోమలై టు డంబులా వెళ్తున్నాను. డంబులో సిటీకి వెళ్తున్నా. అక్కడ ఒక హోటల్ బుక్ చేశాను. అరౌండ్ అది 1600 అలా పడింది. ట్రింకోమలై టు డంబులో వెళ్ళడానికి చాలా బస్సెస్ ఉన్నాయి. ఈజీగా ఒక 200-300-500 రూపీస్లో ఇద్దరికి అయిపోతాయి నాకు తెలిసి మ్యాక్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి. బట్ అది ఆ బస్సెస్ ఆప్ట్ చేసుకుంటే అరౌండ్ 2.5 అవర్స్, కొన్ని 3 అవర్స్ 4 అవర్స్ అలా చూపిస్తున్నాయి. నాకు టైం లేదు, ఎందుకంటే ఇది వచ్చేసి 5 డేస్ ఓవరాల్గా 4 నైట్స్ 5 డేస్ ట్రిప్ అది. సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ క్యాబ్ బుక్ చేశాను. క్యాబ్స్ మొత్తం చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. మీకు కానీ టైం ఉంటుందంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వెళ్ళండి, బస్సులో వెళ్ళండి, చాలా తక్కువలో అయిపోతుంది. నాకు అరౌండ్ 3000 రూపీస్ అలా క్యాబ్ పడింది, లైక్ 110 కిలోమీటర్స్ అలా. ఈ కార్ వచ్చేసి మన వ్యాగనార్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే వ్యాగనార్ వచ్చేసి మన ఇండియాలో లేదు, ఇది డైరెక్ట్లీ ఇంపోర్టెడ్ ఫ్రమ్ జపాన్ అంట. సేమ్ ఇది జపాన్ లో ఎలా ఉందో అలానే ఉంది కారు. సేమ్ జపాన్ మోడల్, డైరెక్ట్లీ ఇంపోర్టెడ్ ఫ్రమ్ జపాన్ అంట. మీరు ప్రైస్ ఎంత వేస్తే షాక్ అవుతారు. అసలు జపాన్ టు శ్రీలంక కన్వర్ట్ చేస్తే ఇది 25 lakhs అంట. ఇక్కడ ఆఫ్టర్ ట్యాక్సెస్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 20 lakhs అవుతుంది. మన వ్యాగనర్ ఎంత వస్తుంది? అరౌండ్ 7 lakhs 8 lakhs లో కూడా వచ్చేస్తుంది నాకు తెలిసి. ఇప్పుడు మనం ట్రింకోమలై టు డంబులా రూట్ లో ఒక ప్లేస్ లో ఆగాం. ఈ ప్లేస్ పేరు వచ్చేసి కంతలా అంట. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ రివర్ ఉంది, నేను చూపిస్తాను చూడండి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్, ఫ్రెష్ వాటర్ డ్రింకింగ్ లేకంట. రివర్ నేమ్ వచ్చేసి కంతలా రివర్. వావ్, ఇది ఎంత బ్యూటిఫుల్ ఉన్నది చూడండి. సూపర్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఒకవేళ ట్రింకోమలై టు డంబులా ఈ రూట్లో వెళ్తుంటే ఈ కంతలా టౌన్ దగ్గర ఆగండి, ఇన్ కేస్ మీకు పాసిబుల్ ఉంటే. బస్సులో అయితే, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సులో అయితే కుదరదు లేండి, కానీ ప్రైవేట్ వెహికల్ హ్యారీ చేసుకుని క్యాబ్లో అలా వెళ్తుంటే డ్రైవర్ చెప్పండి ఇక్కడ ఆగి మాత్రం ఒక 5 minutes అలా చూసేసి వెళ్ళండి. చాలా పీస్ఫుల్గా ఉంది, సూపర్ ఉంది. వావ్, ఇది మొత్తం ఎంటైర్ ఫ్రెష్ వాటర్ లేకంట, డ్రింకింగ్ వాటర్. అలాగే చూసుకుంటే ఈ హైవే కూడా చూడండి, బ్యూటిఫుల్, అసలు బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో కింగ్ ది స్టాచ్యూ ఉంది. మీకు ఇంత ముందు చెప్పాను కదా, మన డైరెక్ట్ జపాన్ వర్షన్ వ్యాగనార్. ఈ సేమ్ టు సేమ్ జపాన్ లో ఎలా ఉందో అలానే ఉంది, చాలా డిఫరెంట్. మన ఇండియాలో ఉన్న వ్యాగనార్ కు దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. జపాన్ లో ఎలా ఉందో అలానే ఉంది, సేమ్ కార్. ఎవరైనా వ్యాగనార్ లవర్స్ ఉంటే కింద కామెంట్ చేయండి ఎలా ఉంది ఇది. ఇంకా చాలా ఇప్పుడు మనం చూస్తున్న హైఏస్, అవి రెట్రో వెహికల్స్, ఇంకా వ్యాగనార్ హైబ్రిడ్ అంట. ఇది చాలా రెట్రో వెహికల్స్ కూడా ఉన్నాయి, క్యాంపింగ్ వ్యాన్స్ కి అలా కన్వర్ట్ చేసేటి. టయోటా ఐఏఎస్ అవి ఉంటాయి చూడండి,
చాలా ఉన్నాయి. డైరెక్ట్లీ జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసిన వెహికల్సే ఇక్కడ సేల్ చేస్తున్నారు. కాకపోతే జపాన్ శ్రీలంకన్ కన్వర్షన్లో తక్కువకే వస్తుంది, కానీ వీళ్ళు ట్యాక్స్ వేయడం వల్ల అవి ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయి వీళ్ళకి. ఇక్కడ 2 ఎలిఫెంట్స్ కనిపించాయి. ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అంట. 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి. చాలా కామ్గానే ఉన్నాయి. సూపర్. అప్పటి నుంచి ట్రై చేస్తున్నాం, అసలు కనిపిస్తాయా లేవా అని చెప్పేసి చూస్తున్నాం. సడన్గా 2 కనిపించేసరికి మన డ్రైవర్ ఆపేశాడు. ఇట్స్ సో గ్రేట్. చూడండి ఎంత పెద్దగా ఉందో ఎలిఫెంట్. వావ్. ఇప్పుడే డంబులా రీచ్ అయ్యాను. మన క్యాబ్ డ్రైవర్ మనని డ్రాప్ చేసి వెళ్ళాడు. ఇక్కడ నేను బుక్ చేసిన హోటల్ వచ్చేసి ఇంకా గెస్ట్ ఫుల్ ఉన్నారట. 11 o'clockకి చెక్అవుట్ చేస్తారట. ఇంకా చెక్అవుట్ చేయలేదు. ఎంట్రన్స్ ఇలా ఉంది. ఇక్కడ చిన్న సీటింగ్ ఉంది. కెఫే, అవుట్డోర్ కెఫే లాగా ఉంది. హోటల్ చాలా బాగుంది. గ్రీనరీ మొత్తం బాగుంది. ఇది వుడెన్ స్ట్రక్చర్, లైక్ అవుట్డోర్ కెఫే సంథింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అనుకుంటా. మొత్తం వుడెన్తో పైన ఉడుతూ ఉంది. ఇటు వస్తే మనకి చాలా గ్రీనరీ ఉన్నది. ఇక్కడ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్ కూడా చాలా బాగుంది. ఇటు చూడండి, అది రిసెప్షన్ ఏరియా. ఇక్కడ ఇది అక్కడ రిసెప్షన్ ఏరియా. స్విమ్మింగ్ పూల్ బాగుంది. కుదిరితే ట్రై చేద్దాం స్విమ్ చేయడానికి. టైమింగ్స్ ఎలా ఉన్నాయో కనుక్కొని కుదిరితే ట్రై చేద్దాం. చాలా అంటే చాలా బాగుంది ఇది. ఒకసారి ఇది చూడండి, అవుట్డోర్ కెఫే అన్నా కదా, మరి ఇప్పుడు టైం కాదు కావచ్చు. ఇక్కడైతే ఏం లేదు. చాలా బాగుంది. ఇక్కడ టైం దొరికితే మంచిగా ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఈ హోటల్ వచ్చేసి డంబోలా బస్ స్టాండ్ దగ్గర ఉంది. వైట్ ల్యాండ్ హోటల్. మీకు డీటెయిల్గా వీడియో పెట్టినప్పుడు మీకు ఇది ఎక్కడ ఉందో అన్నీ చెప్తా. ఇక్కడ వచ్చేసి మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. చాలా మ్యాంగోస్ ఉన్నాయి ఇక్కడ. దీనికి చాలా మ్యాంగోస్ ఉన్నాయి చూడండి. నైస్. ఇక్కడ ఒక మ్యాంగో ఉంది. ఇవేంటో సంథింగ్ డిఫరెంట్ చెట్లు ఉన్నాయి. కొన్ని మన ఇండియాలో చూసినవి ఉన్నాయి, కొన్ని చూడనివి ఉన్నాయి. కానీ గుడ్. హోటల్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మ్యాంగో ట్రీ, కోకోనట్ ట్రీస్. ఇక్కడ ముందే మనకు ఒక స్వింగ్ ఇచ్చారు, ఉయ్యాల లాంటిది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఉయ్యాల ఉంది ఒకటి. రిసెప్షన్ ఏరియా ఇదంతా. ఇది డైనింగ్ ఏరియా అనుకుంటా హోటల్లో ఉన్న వారికి. ఇది హోటల్ రిసెప్షన్. నాకు నచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. కాసేపు ఈ స్వింగ్లో కూర్చొని, ఉయ్యాలలో కూర్చొని ఊగుదాం. మీకు చెప్పలే కదా, అరౌండ్ 7:40, 7:50 ఆ టైంలో నేను బయలుదేరాను. డ్రైవర్ వచ్చారు. క్యాబ్ బుక్ చేసిన. నేను క్యాబ్ బుక్ చేసిన యాప్ వచ్చేసి పిక్మీ. అంటే ఇది లోకల్ క్యాబ్ అనేది కాదు. పిక్మీ అని చెప్పి శ్రీలంకలో ఒక యాప్ ఉంది. అందులో మీరు ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. బైక్స్ ఉన్నాయి, ఆటో, క్యాబ్స్ అనేవి ఉన్నాయి. నేను పిక్మీలో బుక్ చేశాను. అరౌండ్ ఎక్స్పెన్సివ్. 100 కిలోమీటర్లకి 3,000 రూపాయలు అంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్. కానీ నాకు టైం లేదు, సిగిరియా వెళ్ళాలి కాబట్టి తప్పనిసరిగా నేను బుక్ చేసుకోవాల్సి వచ్చింది. మీ ఇద్దరం వచ్చేసాం. అదేం పెద్ద ఇష్యూ కావట్లేదు. కానీ మీకు మాత్రం టైం ఉంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ ఉన్నాయి గవర్నమెంట్వి. ఆ బస్సెస్ బుక్ చేసుకొని మీరు ట్రింకోమలలో పెద్ద స్టేషన్ బస్ స్టాండ్ ఉంది, అక్కడ మీరు బుక్ చేసుకోవచ్చు. మార్నింగే 6కి 7 అండ్ 15 మినిట్స్కి కొలంబోకి ఒక బస్సు ఉంది. అక్కడ ఎక్కేసి మీ డంబులో వచ్చేసి 2 hours నుంచి 4 hours మధ్యలో ఎంతైనా టైం పట్టచ్చు. ట్రాఫిక్, బస్సు స్టాప్స్ని బట్టి, బస్సులో ఉన్న జనాలను బట్టి. కానీ బస్సెస్ మాత్రం ఎవ్రీ స్టాప్లో ఆగుతుంది. అది కొంచెం మీరు చూసుకోవాలి టైం మాత్రం. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అలా మీకు టైం లేనప్పుడు చూస్ చేసుకుంటే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే నాకు టైం లేదు కాబట్టి నేను
ఖచ్చితంగా ఇంకా క్యాబ్ వెళ్ళాల్సి వచ్చింది. పిక్మిల్ని బయట నేను చాలామంది డ్రైవర్స్ని వాళ్ళని హోటల్ వాళ్ళని కనుక్కున్నాను. వాళ్ళు ఎక్కువ చెప్పారు, 15,000 16,000 శ్రీలంకన్ రూపీస్లో చెప్పారు. డ్రైవర్ కూడా మంచి డ్రైవర్ వచ్చేసాడు, ఈజీగా ఉంది, ఎక్కడ ఏం టెన్షన్ తీసుకునే అవసరం లేదు. 2 hours 15-20 minutesలో నన్ను ఇక్కడ డ్రాప్ చేసేసాడు. నా రూమ్ వచ్చేసి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది, స్విమ్మింగ్ పూల్ పక్కనే. గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్ ఇచ్చారు. ఇది 102. ఒక క్వీన్ సైజ్ బెడ్ ఉంది, సైడ్ టేబుల్ విత్ కెటిల్ అండ్ టీ పౌడర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఒక చిన్న కౌచ్ ఉంది కూర్చోడానికి. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది, ఛార్జింగ్ పెట్టుకోవడానికి సైడ్ టేబుల్. సరే వాష్రూమ్ చూద్దాం ఎలా ఉంది. వావ్, వాష్రూమ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి షవర్కి టాయిలెట్కి పార్టీషన్ ఉంది. ఈ యాజ్ యూజువల్ షవర్ జెల్, షాంపూ, టిష్యూస్. ఇక్కడ ఇంకా మనకి హెయిర్ డ్రైయర్ కూడా ప్రొవైడ్ చేశారు. నైస్. మళ్ళీ ఒకసారి రూమ్ చూడండి. ఇక్కడ నుంచి చూస్తే మీకు డైరెక్ట్గా స్విమ్మింగ్ పూలే ఉంది, లేచిపోయి వెళ్ళొద్దునికి ఆడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.